పెన్షన్ చెల్లింపు విధానంలో జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకిస్తూ పెన్షనర్ల మధ్య కొత్త పాత తారతమ్యాలు లేకుండా న్యాయబద్ధంగా పెన్షన్ చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. మార్కాపురం పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా విశ్రాంత ఉద్యోగులు శాంతియుత నిరసన చేపట్టి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా డీఏ చెల్లింపులో జరుగుతున్న ఆలస్యాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను తక్షణమే చెల్లించాలని, విధానాల్లో పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సంబంధిత అధికారులు సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొన్న పలువురు విశ్రాంత ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, ఉద్యోగ సంఘ ప్రతినిధులు మద్దతు తెలిపారు. పరిస్థితిని గమనించిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలకి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అంటే డిపిఈ ప్రతి 3 నెలలకు ఒకసారి డిఏ రిలీజ్ చేస్తుంది. ఈ డిఏ అనేది ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా డిసైడ్ చేయబడుతుంది. ఇది ఇంతవరకు జరుగుతూ వస్తున్నది. ఇప్పుడు మొదటిసారి జనవరి 2026న డిపిఈ ప్రకటించిన ఆర్డర్లో ఒక 5వ పేరాలో ఒక క్లాజ్ పెట్టింది. అదేమంటే మీ యొక్క ఆర్గనైజేషన్స్ యొక్క ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ని బట్టి మీరు అమలు చేసుకోండి అని ఒక మెలిక పెట్టింది. దాన్ని బట్టి ఏమంటే కొన్ని పిఎస్సిలు ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ ఉంది. బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ సర్వీస్ చేస్తుంది కానీ కంప్లీట్ బిజినెస్ కాదు. బిఎస్ఎన్ఎల్ లాస్లో ఉన్న అది పాలసీస్ మ్యాటరే కానీ సిబ్బంది తప్పు మాత్రమే కాదు. కానీ బిఎస్ఎన్ఎల్ లాస్లో ఉందని చెప్పి జనవరి 26 నుంచి డిఏ ఇవ్వటం ఆపేశారు. ఇది ధరలు ఏమో పెరుగుతూనే ఉంటాయి. డిఏ ఆపేస్తే పెన్షనర్స్కి రాను అంటే ఇంకా ఫైనాన్షియల్గా చాలా కష్టమవుతుంది. అంచేత ఏమంటే ఈ డిఏ అనేది ధరలు పెరుగుదల బట్టి ఇచ్చేది కాబట్టి డిఏ అనేది ఆపకుండా ఇవ్వాలని మా యొక్క ఆల్ ఇండియా అన్ని పెన్షన్ అసోసియేషన్స్ కలిసి కోరుతున్నాయి. ఆ విధంగా కాల్ ఇచ్చాయి ఇవాళ డెమాన్స్ట్రేషన్ కోసం. నా పేరు శ్రీనివాసరెడ్డి అండి. ఎస్ఎన్పిడబ్ల్యూఏ పెన్షనర్స్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ నేను.